తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గత మాసంలో ఉన్నత న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం నరసాపురం మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి దివ్యాంగులకు 3 వీల్ చైర్స్ అందజేశారు. ఒక్కొక్క వీల్ చైర్ సుమారు 6,000 ఉంటుందని నరసాపురంలోని పీచ్పాలెం రోడ్లోని కళ్యాణి గ్రామీణ మనోవికాస కేంద్రంలోని నాగసాయి, హేమంత్, సంతోష్ కుమార్లకు సీనియర్ సివిల్ జడ్జి జి గంగరాజు చేతుల మీదుగా అందజేశారు. ఇదే సమయంలో వివిధ క్రీడల్లో ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. శారీరక లోపం ఉన్న పిల్లలను అడ్డు పెట్టుకుని భిక్షాటన చేస్తే సంబంధిత చైల్డ్ ప్రొటెక్షన్ లేదా పోలీసులకు తెలపాలని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో భిక్షాటన నిషేధించారని, మన రాష్ట్రంలో కూడా నిషేధించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి రాయల్ క్లబ్ డైరెక్టర్ న్యాయవాది వైడి ఫణికర్, కార్యదర్శి పి గణేశ్వరరావు, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఎస్ రమేష్, రోటరీ క్లబ్ అధ్యక్షురాలు జి సత్యవతి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఏవి కృష్ణ పాల్గొన్నారు. అభినందనలు. మరి మంచి సర్వీస్ చేస్తున్న రాయల్ క్లబ్, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ నిజంగా అభినందనలు. నేను చాలాసార్లు చూశాను. రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ అనేది చాలా మంచి ఇన్స్టిట్యూషన్స్ అవి, మంచి సర్వీస్ చేస్తుంటారు. అభినందనలు కూడా. ఇంతకుముందు కూడా నేను కాకినాడలో ఉమా మనోవికాస్ కేంద్రంలో ఉన్నది, చాలా పెద్ద ఇన్స్టిట్యూట్, వాళ్ళు కూడా మంచి సర్వీస్ చేస్తుంటారు. అందులో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి నిజంగా మన అవసరం ఎవరికి ఉందో వాళ్ళకి సర్వీస్ చేయడం చాలా గొప్ప విషయం. మరి మానవ సేవ మాధవ సేవ. మరి ఇటువంటి పిల్లలకి చేయాలంటే నిజంగా మరి దేవుడికి లెక్క. మరి మన ఎవరికి నిజంగా అవసరం ఉంటుందో వాళ్ళు చేయాలి. ఇంకా ముందు కాలంలో అయితే వికలాంగులు ఎవరైనా ఉంటారో బయట చేసేవారు, రోడ్లు తిరిగిపోవాలి, చాలా అవమానాలకు గురయ్యేవారు. ఈ మధ్య కొంచెం దాత ముందుకు వచ్చి ఇటువంటి స్కూల్స్ పెట్టి వాళ్ళ కూడా కూర్చోబెట్టి చక్కగా ఆనందం జరుగుతుంది. ఒక పిల్లవాడు ఉంటే లోన్లీనెస్ గురవుతాడు. ఏదైనా గ్రూప్ కంటెస్ట్ ఉండాలి, అందరూ చక్కగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఆనందంగా గడుపుతాయి. కాబట్టి వాళ్ళు కూడా లోన్లీనెస్ సో మనకి ఈ విధంగా ఉందనే విషయం కూడా తెలియదు. తెలియకుండా వాళ్ళందరూ చక్కగా గడపడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాము. ఇప్పుడు అందరూ మంచి సర్వీస్ చేస్తున్నారు. ఇది అందరి వల్ల కాదు, మనసున్న మహారాజు కావాలి దీనికి. ఇప్పుడు ఇంతమంది పిల్లల్ని మనం ఒక ఇంట్లో ఒక పెద్దవాళ్ళు లేదా ఒక పిల్ల ఒక వికలాంగులు వెళ్ళామంటే ఒక్క పిల్లల్ని సాగితే కష్టమైపోతుంది. అలాంటి ఇంతమంది పిల్లల్ని ఇలా చూస్తున్నారంటే నిజంగా దీనికి చేతులెత్తి అనాలంటారు. నేను అలాగే ఈ దంపతులకు అండగా ఈ సేవా కార్యక్రమాల్లో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేయాలనే తత్వం అందరికీ ఉండదు. మాకు రాయల్ క్లబ్ ఏర్పాటు చేసి సింహ సత్యనారాయణ గారు మామూలు రాళ్ళు అంతకుముందు ఒక అది రాయి కాలికే తగులుతారో లేకపోతే తీసి పక్కబడేస్తాం, అలాంటి రాళ్ళని మమ్మల్ని రత్నాలను తీర్చిదిద్దిన మహానుభావుడు మా సింహ సత్యనారాయణ. కంటికి సంబంధించి కానీ ఏదైనా సరే హెల్త్ ప్రోగ్రామ్స్ మేము పెడతామంటే మేము అందరూ ఉంటామని చెప్పాం. మేడం గారు వీల్ చైర్స్ కావాలని అడిగారు, అలాగే తప్పనిసరిగా ఇస్తామని చెప్పాం. అలాగే మా రోటరీ నుంచి అయితే కనుక మేము కూడా చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం సార్. మన గవర్నమెంట్ హాస్పిటల్లో 1,60,000 పెట్టి ఆరోగ్యం పెట్టించడం జరిగింది. అలాగే అర్బన్ హాస్పిటల్లో ఫ్రిడ్జ్ ఇవ్వడం జరిగింది. అలాగే హెల్త్ క్యాంపులు కూడా హార్ట్కి సంబంధించి కానివ్వండి, ఐ క్యాంప్స్ కానివ్వండి, బ్లడ్ షుగర్, బీపీ షుగర్ కానివ్వండి, అలాంటి క్యాంప్స్ ఎన్నో చాలా చేస్తూ ఉంటాం. మా వరకు మా స్తోమత కొద్ది మేము చిన్న చేస్తూ ఉంటాము. భీమవరం పరిధిలోని చినామెరంలో ఆవు దూడ కంటికి క్యాన్సర్ సోకడంతో గో సంరక్షణ అధ్యక్షులు సుంకరదాసు ఆధ్వర్యంలో డాక్టర్ పొండ్రిబాబు వైద్యం అందించి మానవత్వం చాటుకున్నారు. గత కొంతకాలంగా ఇన్ఫెక్షన్ సోకి ఇబ్బంది పడటంతో రాయలం ఏడుకొండలు సహకారంతో ఆవును పట్టుకుని కొట్టికలపూడి నరేష్ స్థావరంలో ఉంచి ఆపరేషన్ నిర్వహించారు. డాక్టర్ పొండ్రిబాబు ఆధ్వర్యంలో 4 కలిసి ఆపరేషన్ చేసి కంటిని తొలగించారు. దీంతో ఆవు దూడకు బాధ నుంచి విముక్తి కల్పించడంతో సుంకరదాసు వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మోక ఏడుకొండలు, మటపర్తి యేసు, తాడిమల్ల సత్యనారాయణ, లోకేష్, కానూరి అశోక్ పాల్గొన్నారు.
మొత్తానికి ఏదైతే అనుకున్నామో అది విజయవంతంగా జరిగింది. ఈ ఆవు కంటికి లోపల మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయి కుళ్ళిపోవడం అయితే బాగా జరిగింది. నిజంగా పశు వైద్యులందరూ మనకి దేవుళ్ళతో సమానం. ముఖ్యంగా పండూరి బాబు గారికి, ఆయనతో పాటు వచ్చిన డాక్టర్స్ అందరికీ మా టీం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇది ఇబ్బంది పడుతుందని చెప్పిన వెంటనే వాళ్ళు ఫ్రీగా, ఏంటంటే చాలా బిజీ టైంలో కూడా ఖాళీ చేసుకుని మన గురించి వచ్చి ఈ ఆవు విషయంలో అయితే చాలా బాగా కృషి చేశారు. వారందరికీ మా టీం తరఫున మరొకసారి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ, కాకినాడ ద్వారకా నగర్ లో ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా మార్గశిర శుక్రవారం ఆలయం వద్ద దీపోత్సవాన్ని నిర్వహించారు. అందులో భాగంగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించి రథంపై ఊరేగించారు. అనంతరం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై అమ్మవారిని ఉంచి ఆలయ అర్చకులు కొండవీటి బ్రహ్మయ్య శర్మ శాస్త్రోక్తంగా పూజలు జరిపించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కృష్ణారెడ్డి దంపతులు దీపం వెలిగించి ప్రారంభించారు. అనంతరం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు గాజుల అలంకారాలతో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు కొండవీటి బ్రహ్మయ్య శర్మ మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ సోమవారం అమావాస్యను పురస్కరించుకుని అమ్మవారికి మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పవిత్రమైనటువంటి రోజు మార్గశిర మాసంలో శుక్రవారం రోజున ప్రతి సంవత్సరం కూడా అమావాస్య ముందు శుక్రవారం రోజున సాయంత్రం దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ రోజు కూడా అత్యంత వైభవంగా శ్రీ అమ్మవారికి అలంకరణ చేసి తదుపరి భక్తుల అంటే స్వయముగా దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనటకు అవకాశం కల్పిస్తున్నాం. భక్తులు విశేషంగా వచ్చి ఈ దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వయముగా ఈ దీపోత్సవంలో అమ్మవారి ఎదుట దీపం వెలిగించి చాలా మంది కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అందుచేత భక్తులకు శ్రీ కనకమహాలక్ష్మి వారి ఆశీస్సులు ఇప్పుడు కూడా ఉంటాయి. తర్వాత తదుపరి శ్రీ కనకమహాలక్ష్మి వారికి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మహాకుంభాభిషేకము దివి 30/12/2024 రోజున అత్యంత వైభవంగా జరుపుతుంది. ఈ కార్యక్రమంలో శ్రీ కనకమహాలక్ష్మి వారికి ఉదయం 6 గంటల నుండి శ్రీ కనకమహాలక్ష్మి వారికి మంచినీటితో సుగంధ ద్రవ్యములతో పంచామృతములతో స్వయముగా తమ స్వహస్తములతో అభిషేకించు మహత్తరమైనటువంటి అవకాశం మనకి మార్గశిర మాసంలో అమావాస్య రోజునే లభిస్తుంది. కావున భక్తులందరూ కూడా ఈ మహత్తరమైనటువంటి అవకాశమును సద్వినియోగపరుచుకొని ఈ మహాకుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ మహాకుంభాభిషేకానంతరము శ్రీ కనకమహాలక్ష్మి వారికి లక్షకుంకుమార్చన పూజా కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ పూజా కార్యక్రమంలో కూడా భక్తులు పాల్గొనడానికి అవకాశం కలదు. కావున భక్తులందరూ ఈ శ్రీ కనకమహాలక్ష్మి వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ మార్గశిర మాసంలో అమ్మవారికి పూజా కార్యక్రమంలో పాల్గొని తమ స్వహస్తములతో అభిషేకించి అమ్మవారి కృపకు పాత్రులు కావలసినదిగా కోరుచున్నాము. అదే రోజు ఉదయం 10 గంటల నుండి శ్రీ కనకమహాలక్ష్మి వారి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడింది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాము. తదుపరి శ్రీ కనకమహాలక్ష్మి వారికి ఆలయం వద్ద జరపబడు అన్నదాన కార్యక్రమాలకు తమ శక్తి కొలది ఈ కనకమహాలక్ష్మి శ్రీ ఈ కార్యక్రమాలను సహకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి.
జనవరి 14 నుంచి 18 వరకు నర్సాపురంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో తలపడనున్న 45 జట్లు. ఎస్ యానం బీచ్ లో ఉత్సాహంగా వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన మంత్రులు వాసంశెట్టి సుభాష్, నిమ్మల రామనాయుడు. కాకినాడలో వేణుగోపాల స్వామి ఆలయ వార్షికోత్సవాలు 3వ రోజు వరాహస్వామి అవతారంలో భక్తులకు దర్శనం. కాకినాడ ద్వారకా నగర్లో కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఆకట్టుకున్న అమ్మవారి గ్రామోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.